తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రేవంత్ రెడ్డి సార్ దగ్గరకు వచ్చిన నాకు పాస్బుక్లు ఇవ్వాలని వచ్చినమ్మ రిజిస్టర్ అయ్యింది. వారి ఆఫీసు ముటిషన్ లేక పాస్బుక్లు ఇస్తలేరు, మళ్ళీ ఎవరు కానిస్తలేరు. నాకు అర్థమైతలేదు. 30,000 కూడా ఇచ్చినాము లంచము. ఆడు లంచం తీసుకొని చేస్తా అన్నాడు. ఆయనతో వెళ్ళిపోయినాక ఎటు పోయిండు ఏమి లెక్క అని ఈడికి వెళ్ళి మెదక్ దాకా తిరిగినాము. ఇక మెదకు పోయినాము, మెదకు తిరుగుతా పోయినాము. ఆడ సార్ దొరకలే. ఇక వస్తాడు ఆగొస్తాడు. ఇవాళ పోతే రేపటాక మేము పోయిన టైంకు పెద్ద సార్ రాలే. ఇక ఏం చేయాలి? ఆడ కూడా ఏమన్నా పైసలు తగులుతాయో ఏమని భయం పైసలు ఇవ్వమంటే ఏడికెళ్ళి ఇవ్వాలి చెప్పు అని భయంగా బతికిన. ఒక్కరికే ఇచ్చినాం 30,000. రేవంత్ రెడ్డి సారు నాకు సాయం చేసి పాస్బుక్లు ఇస్తే. ఇన్నాళ్ళ నుంచి కబ్జా మీద ఎవరు చేసుకుంటారు? నేనే ఉన్నా. పాస్బుక్ రాలేదని తిప్పలు, ఆఫీస్ ముటిషన్ లేదు, పాస్బుక్ లేదు. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నావు అమ్మా పాస్బుక్ చేసుకోకుండా? నీ కాలు మొత్తం తిరుగుతూనే ఉన్నాము. ఇగో మాది ఏడ మండలము, ఉరగల్ మండలములా లంబడోళ్ళ అమ్మ అమ్మ. ఇగో ఇవి కాగితాలు, చినిగిపోయిన కాగితాలు. నామినేషన్ చేపించింది 250 రూపాయలు పెట్టి నామినేషన్. ఆమెనే పైసలు కట్టుకుంది. మనమ్మ నీ జాగ ఏడిపోదాన్ని ఆమెనే ఈ పైసలు కట్టి ఆమెనే చేపించింది. ఆ అమ్మ పేరు ఏం పేరో ఆ తల్లి నాకు గివి చేపించింది. మరి ఎవరి పేరు మీద ఉందమ్మా? అది నా పేరు మీద ఉన్నాయమ్మా డాక్యుమెంట్స్? ఉన్నాయి, లేవు. అది ఈస్ వచ్చింది. పాస్బుక్ కొరకే తనలాడు. మళ్ళీ ఎవరు రానిస్తలేరు, ఎందుకు రానిస్తలేరు నాకు అర్థమైతలేదమ్మా. పెద్ద బాధ అయిపోతుంది. ఏం చేయాలి? ఈ పాస్బుక్లు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి ఆయన కాళ్ళు మొక్కుతాము, ఆయన కాళ్ళకు పూజ చేసుకుంటాము. ఇక ఏమి లేదు బిడ్డ, మనకు ఏడేం గతి లేదు. మనం ఇంత మందు తాగుదాం చచ్చిపోదామని అదే చేనుకాడికి పోతాం, మందు తీసుకుంటాం. ఆడికెళ్ళి ఆయనతో చక్కగా మండలంలోకి వస్తాం, తూప్రాన్ మండలంలో. ఆడ తాగుతాం, సపరేట్గా వంటాం. మమ్మల్ని ఏమన్నా చేయదు. పోలీసు వాళ్ళు ఇవరకు తాగుదామంటే వాళ్ళు అందుకున్నారు, తాగనీయలే. ఎందుకమ్మా మేము బతికిగా ఎక్కడన్నారనే ఉంది. మమ్మల్ని బతకనిస్తలేరు, సావనిస్తలేరు. మరి చచ్చిపోని వాళ్ళు వీళ్ళ భూమి ఎవరికన్నా అవుతుంది, వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకుంటా అని అనుకోవాలి. వాళ్ళు నన్ను సాగనియరు, బతకనియరు. ఎట్లా మరి ఇప్పుడు ఎవరు చేయాలి ఇది? నాకు రేవంత్ రెడ్డి సారు నాకు నీ కాలు మొక్తా, నాకు చేసి నీ బాంచాను. నేను సాకల్లో అన్ని బట్టలు విండుకుంటా, నేను అవగోడించుకుంటా. నా పిల్లలు నేను ఉపాసం ఉండి పైసలు లేక అప్పుడు చేయించుకోలేదమ్మా. నేను రోజు పొద్దుగాల బట్టలు పిండుకోవాలి, బుక్కే దొరుకుతుందని. 3 ముసలోళ్ళు, 5 పిల్లలు. ఆ పోరగాళ్ళు కూడా ఏమీ ఏ లెక్కలు లేకుండా తిండికి తెచ్చి ఏ లెక్కలు లేరు. తిండికి కడుపుకు చచ్చుడు మస్తు గోస. ఈ భూమి ఇప్పటి వరకు చేయించుకోలేదు అని మా కోడళ్ళు అనవట్రి. ఎందుకు చేయించుకోలేదు? ఇప్పుడు మాకు కష్టం పెట్టినామంటే మీకేం కష్టం పెట్టినా? మనం అందరం తాగుదాం, పందాం, ఆఫీస్ ముంగటి పోదాం. ఇంకేముంటుందమ్మా మాకు చెప్పు. మాకు తల్లి అయినా రేవంత్ రెడ్డి, తండ్రి అయినా రేవంత్ రెడ్డి. ఇది ఒక్కటి చేసినట్టయితే రేవంత్ రెడ్డి నీ కాలు మొక్తా, నీ బాంచను. నీకు పిల్ల తరానికి ఎంతో పుణ్యము. నీ దండం పెడతా. నువ్వు చేయంగా కూడా, నువ్వు 5 ఏళ్ళ నాడు కూడా రేవంత్ రెడ్డి ఈ భూమి ఇట్లా చేసిండు. ఆయన కాళ్ళు మొక్కుతా. ఆయన నువ్వు ఏదో ఆయన పూజ చేసుకుంటాం ఆయన పాదాలు. కానీ మాకు బాగా బాధ మీద ఉంటాం. రేవంత్ రెడ్డి అంటే మాకు అంత పానమూలు వచ్చినాం. నేను చేయాలి? ఇప్పటిదాకా ఎవరు ఇవ్వలే. ఏం బాధపడకమ్మా, నీ తరపున న్యాయం అంటే ఖచ్చితంగా వస్తుంది.